గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ ఎట్టకేలకు 138 రోజుల సుదీర్ఘ జైలు జీవితం అనంతరం బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతా ఉన్నారు. ఇప్పటివరకు వల్లభనేని వంశీపై 11 కేసులు అయితే నమోదయ్యాయి. అన్ని కేసులు వల్లభనేని వంశీకి బెయిల్ రావడంతో నేడు వల్లభనేని వంశీ విజయవాడ సబ్ జైలు నుండి అయితే విడుదల అవ్వడం జరిగింది. వల్లభనేని వంశీని రిసీవ్ చేసుకోవడానికి, వల్లభనేని వంశీతో కలవడానికి మాజీ మంత్రి పేర్ని నాని, అలాగే ఎమ్మెల్సీ తలశీల రఘురాం, తదితర ఉమ్మడి కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతే రావడం జరిగింది. సో ఈ క్రమంలో ప్రస్తుతం అయితే వల్లభనేని వంశీ ఏదైతే గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ పట్టాలు పంపిణీ చేశారా అన్న కోణంలో ఏదైతే వంశీ అయితే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వల్లభనేని వంశీ ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన కేసు వ్యవహారం నూజివీడు కోర్టులో నడుస్తూ ఉంది. నిన్న నూజివీడు కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ కేటాయించింది, కండిషనల్ బెయిల్ కేటాయించింది. ప్రతి బుధవారం శనివారం హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని చెప్పేసి కోరుతూ, అలాగే 2 లక్షల రూపాయల 2 పూచీకత్తులు సమర్పించాలని కండిషనల్ బెయిల్ అయితే సంబంధిత నూజివీడు కోర్టు అయితే వల్లభనేని వంశీకి అయితే కండిషనల్ బెయిల్ కేటాయించింది. సో ఈ క్రమంలో అన్ని కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ రావడంతో వల్లభనేని వంశీ నేడు విజయవాడ సబ్ జైలు నుండి అయితే విడుదలయ్యారు.